తాతయ్య జాగ్రత్తగా ఎక్కు తాతయ్య. సరే సరే, నాకేమన్నా కొత్త అంటరా? ఇవన్నీ మామూలే. తాతయ్య నువ్వు రోజు ఇంత దూరం వచ్చి కష్టపడతావా? మరి మిమ్మల్ని పోషించాలంటే కష్టపడాలి కదరా. నువ్వు గ్రేట్ తాతయ్య. మనోడా చెప్పు తాతయ్య. ఇదేరా నేను ఎక్కాల్సిన చెట్టు కళ్ళు తీయడానికి. అమ్మా బాబోయ్, ఇది ఎంత పెద్దగా ఉందో. నువ్వు రోజు ఇంత పెద్ద చెట్టు ఎక్కుతావా? ఇంత పెద్ద చెట్టు ఎలా ఎక్కగలవు తాతయ్య? ఎక్కుతాను చూడు. ఏమైంది తాతయ్య? తాతయ్య ఇవ్వండి తాతయ్య. ఏం కాలేదు, ఏం కాలేదు. ఏమైంది తాతయ్య? ఏం కాలేదు కదా తాతయ్య? తాతయ్య ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు. ఏం చంద్రయ్య ఇంకా తీలేదా? రోజు లేట్ అయితే ఎలాగయ్యా? కొంచెం కాళ్ళ నొప్పులుండి ఈరోజు ఆలస్యం అయిపోయింది. రోజు ఇదే చెప్తున్నావయ్యా. 35 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానండి. ఎక్కడ ఉంది ఎక్కడం, ఎక్కడ ఉంది ఎక్కడం, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కష్టపడలేకపోతున్నాను. ఇదిగో నా మనవడు ముసలిదాని కోసం కష్టపడుతున్నాను. ఇప్పుడేంటి వెళ్ళిపోమంటావా? అలా కూర్చోండి, నేను దింపేస్తాను. మనవడా కొంచెం సాయం చేయరా. నీ మనవడు బాగానే సాయం చేస్తున్నాడుగా. ఆడికి పని నేర్పించి పనిలో పెట్టేసుకోవచ్చుగా. కాస్త కొత్త నీ భారం తగ్గుద్ది. లేదన్నా, వాడిని చదివించుకుంటా. 35 పడి కష్టపడుతున్నావు. ఎలాగో నీ మనవడు బాగానే సాయం చేస్తున్నాడుగా. ఆ పని పాట నేర్పించి నీ దగ్గరే పెట్టేసుకో. ఎలాగో వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారుగా. అమ్మా నాన్న లేరు కాబట్టే మేము చూసుకుంటున్నాం, మేము చదివించుకుంటున్నాం. అవును, పింఛన్ వస్తుందిగా, అది కూడా రావట్లేదా? పింఛనా? పింఛను 60 సంవత్సరాలకు కదా, ఇంకా నాకు 50 సంవత్సరాలే కదా. సర్లే పోయి. సర్లే పట్టండి. తాతయ్య ఒకసారి చూడు. ఏంట్రా నాకు చూపిస్తున్నావు? ఒకసారి చదువు తాతయ్య. నాకెందుకు ఇస్తున్నావురా? నాకు చదువు రాదు కదా. సరే నేనే చదువుతా, విను. చదువు. 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ నెలకు 4000 రూపాయలు. చంద్రబాబు గారు గెలిస్తే తాతయ్య 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ నెలకు 4000 రూపాయలు. 4000 పెన్షన్. బాబు గారి దయ వల్ల నెలకి 4000 రూపాయలు ఛాన్స్ కొట్టేశావు. మొత్తానికి లక్కీ ఛాన్స్ కొట్టేశావు. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని